అధికారం ఉంటేనే నేతలు పార్టీలో ఉంటారా? పవర్లో లేకపోతే పార్టీ మారడం ఒక్కటే మార్గమా? ఇన్నాళ్ళు అధికారంలో ఉండి ప్రభుత్వ లాంఛనాలు అనుభవించి ఇప్పుడు పక్క పార్టీలోకి వెళుతున్న నేతలు పెద్దాయన మాట కూడా పట్టించుకోవడం లేదా? ఒకప్పుడు ఆయనతో మాట్లాడడమే అదృష్టంగా, ఆయన చూపు తమపై పడితే చాలని పరితపించిన నాయకులు ఇప్పుడు కనీసం ఆయన మాట కూడా లెక్క చేయడం లేదా? ఎందుకు? ఇంతకీ ఎవరా పెద్దాయన? ఎందుకు ఆయన మాట వినడం లేదు? లెట్స్ వాచ్. ఒకప్పుడు ఆయన మాటే శాసనం. ఆయన చూపు తమపై పడితే చాలని పరితపించేవారు. ఆయనతో సమావేశమవటానికి నెలల తరబడి వేచి చూసేవారు. అలాంటి గులాబీ పార్టీలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన మాటకు ఎదురేలేదు. వరుసగా 2 సార్లు సీఎం పీఠంపై కూర్చుని రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలారనే చెప్పాలి. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. అది నిరూపించేలా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పార్లమెంటు ఎన్నికల్లో పూర్తి పరాజయంతో ఆ నాయకుడి పవర్ పోయిందా అన్నట్టు పరిస్థితి మారింది. దీంతో అధికారం కోల్పోయిన పార్టీలో ఉంటే కష్టమనుకున్నారో లేక రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారాలనుకున్నారో కానీ గులాబీ నేతలు ఒక్కొక్కరుగా జంపింగ్ స్టార్ట్ చేశారు. పక్క పార్టీలోకి క్యూ కట్టారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు అధినేత ప్రయత్నించినా ఫలితం లేకపోయిందట. దీంతో పెద్దాయన మాట వినేవాళ్లే లేరా అన్న సందేహం కలుగుతోందట. ఆయన మాటలు వినేవాళ్లే లేరా అంటే అవును, ఇప్పుడు కేసీఆర్ మాట వినేవాళ్లెవరు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయట. 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం, 10 సంవత్సరాలు అధికార పీఠంలో ఉన్న కారు పార్టీ అధినేతకు కాలం కలిసిరాక పార్టీ నేతలు సహకారం ఇవ్వటం లేదట. అసెంబ్లీ ఎన్నికల్లో 39 మంది ఎమ్మెల్యేలు గెలిచిన పార్టీలో పరిస్థితి కుదుటపడటం లేదట. ఎలా వచ్చిన వాళ్లు అలాగే పోతున్నారన్నట్టు ఇంతకాలం అధికారం అనుభవించిన నేతలు మళ్లీ అధికార పార్టీ బాట పట్టారు. కారులో ఉండటం కంటే అధికారంలో ఉన్న చెయ్యిని అందుకోవటం మేలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వరుస కట్టారు. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ జంప్ అయ్యారు. మరికొంతమంది లైన్లో ఉన్నారట. అయితే పార్టీ ఫిరాయింపులకు చెక్ పెట్టాలని భావించిన అధినేత కేసీఆర్ 2-3 కీలక జిల్లా నేతలతో అక్కడి ఎమ్మెల్యేలు నాయకులతో సమావేశం పెట్టి పార్టీలోనే ఉండాలని చెప్పారట. భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీదేనని ధీమా కల్పించారట. కానీ ఆయన మాటల్ని పట్టించుకోని నాయకులు, ఎమ్మెల్యేలు అధికార పక్షం వైపు అడుగులు వేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి జై కొడుతున్నారు. ఒక్కొక్కరుగా కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. దీంతో పెద్దాయన కేసీఆర్ చెప్పినా వినరా అని పార్టీ నేతల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయట. ఒకప్పుడు కేసీఆర్ మాటను జవదాటని నాయకులు ఇప్పుడు పార్టీ మారొద్దని కొందరు నేతలు వెళ్లి చెప్పినా లెక్క చేయటం లేదట. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన నాయకత్వం బలపడాలనే పనిచేసిన నేతలు ఇప్పుడు అటువైపు కూడా చూడటం లేదట. కాంగ్రెస్, టీడీపీల నుంచి వచ్చిన నేతలు అంతే స్పీడ్గా అవతలి వైపు వెళ్తున్నారట. ఒకప్పుడు టీడీపీలో పనిచేసిన నేతలు రేవంత్ రెడ్డితో ఉన్న పరిచయంతో గతంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతలు కాంగ్రెస్ పై అభిమానంతో అధికార పార్టీలో చేరుతున్నారని చర్చ వినిపిస్తోంది. కొందరు నేతలు వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ కేసుల భయం, స్థానిక రాజకీయాల కారణంగా పార్టీ మారుతున్నారని అంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న దశాబ్ద కాలం ఎమ్మెల్యే సెంట్రిక్గా కేసీఆర్ రాజకీయాలు చేశారు. ఆయా నియోజకవర్గాల్లో వారిని సామంతరాజుల్లా కాపాడారు. స్థానిక ఎమ్మెల్యేలు ఏం చేసినా చూసి చూడనట్టు ఉన్నారు. దీంతో ఆర్థికంగా బలపడ్డారు ఎమ్మెల్యేలు. వ్యాపారపరంగా రియల్ ఎస్టేట్, భూములు కొల్లగొట్టిన నేతలు నియోజకవర్గంలో ఇతర నేతలను తమకు పోటీగా ఎవరినీ ఎదగనివ్వలేదు. మరోవైపు కేసీఆర్ వారిని ఆర్థికంగా, రాజకీయంగా బలంగా నిలపడమే ఇప్పుడు వారు పార్టీని వీడి వెళ్తున్నారని గులాబీ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలకు ఇన్ని అవకాశాలిచ్చినా కేవలం అధికార పార్టీలో ఉంటేనే తమకు మేలు జరుగుతుందని, అధికారం కోసమే వెళ్తున్నారని అంటున్నారు. మొత్తానికి కారణం ఏదైతేనే గులాబీ నేతలు కారు దిగి వారికి నచ్చిన పార్టీలో చేరిపోతున్నారు. అధినేత చెప్పినా వినకుండా తమ పని తాము కానిస్తున్నారు. మొత్తానికి కేసీఆర్ జాతీయ రాజకీయాల వైఖరి కారణంగానే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతుంటే, దానికి తోడు సొంత పార్టీలో ఉన్న నేతలను కాదని వలస నేతలను నమ్ముకోవటం మరో కారణమనే మాట వినిపిస్తోంది. ఇప్పుడు వారు కూడా అధికార పార్టీలోకి వలసపోతున్నారని, కనీసం కేసీఆర్ మాటకు కూడా విలువ ఇవ్వటం లేదనే టాక్ వినిపిస్తోంది.